రాత్రి వార్తలు చదివి ఇంటికోగానే ఓ 2-3 ముద్దలు తిని అడ్డం ఒరిగిన. టైం ఎంతైందో చూసుకోలేదు కానీ చలి పెడుతుందని చెద్దరు గట్టిగా ముదురుకొని వండుకున్నా. ఇంతల్నే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోని నిద్ర పడుతోట్టు. ఆ ఆనకు మా ఇల్లేడ ఊలిపోతుందని భయమైంది నాకైతే. చిన్న గొట్టలే మరి. ఇక తెల్లారి చూస్తే ఏముంది, మా దండం మీద ఆరేసిన బట్టలు ఒక్కటి కూడా లేవు. పక్కింటోళ్ళ బకెట్లు లోటలు మా కిట్లకు వచ్చినాయి. ఇక ఇంటి ముంగట పెద్ద బురద గుంటనే తయారైంది. ఎక్కడిది, రాత్రి ఆన సంపిడిచి పెట్టింది. తెల్లారి చూస్తే ఏముంది, ఒక్కో కాడ షెర్లు కుంటలు తయారైనాయి. అగో బల్కంపేట కాడ కార్లు సగానికి సగం మునిగిపోయినాయి. గిట్ చూడుండ్రి, బ్రిడ్జి కింద ఇటు సైడ్ డీసీఎం మునిగిపోయింది, అటు సైడ్ వ్యాను కనబడకుంటైంది. వారేవా, పోరగాన్లు స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినట్టే కొడుతున్నారు కదా. మరి ఎన్ని రోజులాయే గిన్నిగానం నీళ్ళని చూసి. ఎక్కువసేపు ఆడకుండ్రా నాయనా, సర్ది కాగల్లా. ఈయన చూడు ముంగట మూటలు పెట్టుకొని అట్లనే పోతుండు. ఓ అన్న జర పైలమే, లేకుంటే తానం చేయాల్సి వస్తుంది. అరే బిల్డింగ్లకు కూడా వరదచ్చినట్టే వచ్చింది కదా. ఈయన్నే కాదు, చాలా దిక్కులల్లా గిదే పరిస్థితి. రోడ్ల మీద కాలువలు వారినట్టే వారినాయి ఆన నీళ్లు. ట్యాంకు బండి మీదున్న చెట్లు ఫ్లైఓవర్ మీద కూలిపోయినాయి. పొద్దుగల్లా జేసీబీలను తీసుకొచ్చి తొవ్వ సాఫ్ చేసిండ్రు. 10-11 గంటల దాకా 7 కాడికి రోడ్లన్నీ జామ్ అయినాయి. ఇండ్ల మీద చెట్లు ఇరిగిపడ్డాయి, సడక్లు చిత్తడైనాయి. ఇక లోతు దిక్కు ఇండ్లున్నోళ్ళ కష్టాలు చెప్పరాకుండానే ఉన్నది. ఒక్క పెద్ద ఆనకే పట్నం గిట్లయితే ఇంకా రేపు పెద్ద పెద్ద ఆనలు కొట్టేది ఉంది. మరి అప్పుడు ఇంకెంత ఆగమవుతుందో ఏందో.